దున్హువా సిటీలోనే ఉన్న నైట్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ మేము 2 కప్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్న తర్వాత మనకి ఏ సాసేజ్ అనేది కావాలి ఆ ఫ్లేవర్ సాసేజ్ అనేది ఇక్కడ వేయొచ్చు. అది కూడా అన్‌లిమిటెడ్ అనేది వేయొచ్చు. ఒకవేళ మీరు తిన్నారు కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా సాసేజ్ కావాలి అనుకోనంటే ఇక్కడ వేయొచ్చు. ఇక్కడ మా వారు ఎంత కావాలి సాసేజ్ అనేది అంత వేసుకొని చూపిస్తున్నారు. మేము ఇక్కడ టొమాటో సాసేజ్ అనేది తీసుకున్నాము. మేము ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా సరే టమాటో కెచప్ కానీ లేదంటే టమాటో సాస్ కానీ తీసుకుంటాము. అవి తీసుకొని అలా ముందుకు వెళ్ళాము. ఇది నైట్ లైఫ్. అంటే చైనాలో నైట్ లైఫ్ ఇట్లా ఉంటుంది. 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది. సమ్మర్ 6 మంత్స్ లోనే ఇది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. ఇంకా అందులోనూ కూడా మనకి చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ ఏవి కావాలి అన్ని ఇక్కడ తినొచ్చు. మా బాబు ఇక్కడ కాసేపు ఆడుకున్నాడు. వాడికి ఆట అంటే బాగా ఇష్టము. అక్కడ నుంచి మేము ఇది ఒక రిసార్ట్ టైప్ ఉంది. రిసార్ట్ టైప్ ఈ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ ఎలాగనుకోనంటే పెద్ద ఎల్సిడి స్క్రీన్ అనేది ఉంది. ఇంకా దానిపైన మ్యూజిక్ అనేది వస్తుంది. అక్కడ ఒక చిన్న హౌస్ ఉంది చూసారా, ఆ హౌస్ లోనూ ఉన్న వాళ్ళు పాటలు పాడుతున్నారు. షాప్ నేమ్ మరి ఏమి దొరకలేదు వీళ్ళకి, కరోనా అనుకొని పెట్టున్నారు. మేము ఇక్కడ బెంచ్ ఎదుగుతున్నాము. అంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చొని నైట్ డిన్నర్ అనేది చేయాలి అదైతే ఇక్కడ చూస్తున్నాము. బీచ్ సైడ్ లోన రాల్ అనేవి ఎలా ఉంటవి సేమ్ టు సేమ్ అవే రాల్ ఇక్కడ వేస్తున్నారు. ఇంకా మేము 3 పేర్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఆర్డర్ చేసాము. ఇంకా మా బాబు అయితే చైనీస్ ఆమెతోని బాగా సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇక్కడ అంటే నైట్ డీజే ఆ సౌండ్ కి చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అంటే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చున్నారు. ఇంకా వాళ్ళు బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే సెపరేట్ గా ఈ హౌసెస్ అంటే లోపల ఎలా ఉంది ఏంటి మిమ్మల్ని చూపిద్దాం అనుకుని ఒక వీడియో అయితే తీసాను. ఇక్కడ ఒక ఆమె కంటిన్యూస్ గా పాట అనేది పాడుతుంది. ఆ పాట అయితే అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. దీన్నే వీళ్ళు కేటీవీ అనుకొని అంటారు. కేటీవీ అనేది ఎలాగనుకోనంటే పెద్ద ఎల్సిడి స్క్రీన్ అనేది ఉంటది. దానిపైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వస్తుంది. ఇంకా జనాలు పాడిన వాళ్ళు పాడుతూ ఉంటారు. అంటే మన ఫ్యామిలీస్ కూడా కేటీవీలోనికి అలా అనేది ఉంటది. ఫుడ్ లోనికి పైనాపిల్ ఇంకా చికెన్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. ఒక చికెన్ ఒక పైనాపిల్ ఉంది. మళ్ళీ చికెన్ మళ్ళీ పైనాపిల్ అనేది ఉంది. దానిపైన స్పైసెస్ అనేది వేసున్నారు. ఎక్కువ కారం అనేది చేయలేదు. ఎందుకంటే మా బాబు ఉన్నాడు, వాడు తింటాడు కాబట్టి. ఇంకా నేను కూడా ఎక్కువ కారం అనేది తినను. టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే పైనాపిల్ కొంచెము ఏదోలాగా అనిపించింది. ఎందుకంటే మనము ఆ కాంబినేషన్ అనేది తినము కదండి. అంటే చికెన్ తోని ఫ్రూట్ అనేది మనం తినము కదండి. తిన్నాక ఇక మళ్ళీ మేము ఇక్కడ నుంచి స్ట్రీట్ ఫుడ్ ఏరియా నుంచి రిటర్న్ అనేది అయిపోతున్నాము. ఎలాగ ఉంది అనుకోనంటే నైట్ 9 o'clock అవుతుంది. కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా దారిలోనే మా వారు వాళ్ళ కొలిక్ కనిపించారు. మరి నచ్చిందా వీడియో నచ్చితే ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.